వేడిగాలుల తీవ్రత పెరగడంతో విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. టాప్ లేపుతున్న టెంపరేచర్తో జనం అవస్థలు పడుతున్నారు. ఇంట్లో ఉన్న వడదెబ్బ తగులుతుండడంతో ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. వాసుల్ని భయపెడుతుంది. రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఎండకి ప్రజలెవరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. మనం చూడొచ్చు, ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు మొత్తం ఎంతో బిజీగా ఉండేది. ఎందుకంటే అన్ని దారులు కూడా ఇక్కడికే వస్తూ ఉంటాయి. కానీ చూస్తే ప్రస్తుతం ఇది ఒక విధంగా చెప్పాలంటే రోజు ఉండే పొజిషన్ కంటే నిర్మానుష్యంగానే ఉందని చెప్పొచ్చు. వెహికల్స్లో తప్ప ఎవరు నిలబడడానికి కూడా ఇష్టపడలేదు. ఎండ మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 38 డిగ్రీస్ అయితే ప్రస్తుతం ఎండ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు చెరుకుబళ్ళు కానీ లేకపోతే జ్యూస్ సెంటర్లు కానీ వీటి దగ్గరికి వచ్చి ప్రజలు సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చెరుకుబళ్ళ దగ్గర చెరుకు రసం తాగడం లేకపోతే ఇలా జ్యూస్ సెంటర్లో కొంతవరకు బాడీని కూల్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎలా ఉంది ఎండ ఇక్కడికి వచ్చి చూస్తుంటే? చాలా ఎక్కువగా ఉన్నాయండి. అప్పుడే 10 రోజుల నుంచి మాకైతే తప్పట్లేదు ఇంక బయట తిరగడం కోసం. నేను కొంచెం చిల్ అవుతాం, చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంక చెరుకు రసం తాగుతున్నాం అన్నమాట అండి. ఎండలో బయటికి రావడం అనేది అసలు ఉందా? రోజు ఈ సెంటర్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది? అవునండి, చాలా ఎక్కువ బిజీగా ఉందండి. అదొకటి ఇంక నెక్స్ట్ మంత్ ఇంకా ఎలా ఉంటుందని ఇంకా భయంగా ఉందండి. ఇప్పుడే ఎలా ఉందంటే ఇంక మే నెల ఎలా ఉంటుందని చాలా భయపడుతున్నామండి. బయట తిరగాలి తప్పట్లేదు మరి. అదండి మనం చూడొచ్చు, అసలు మండుతున్నటువంటి ఎండల్ని చూస్తే యువకులే ఈ విధంగా అంటున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మండిపోతున్నటువంటి ఎండలను చూసి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ ఇట్లా ఉంటే మే నెలలో తారాస్థాయికి టెంపరేచర్ అయితే పెరుగుతుంది. అట్లాంటి టైంలో ఎలా ఉండాలి అనేది భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా వైజాగ్లో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా అంటే నిత్యం రద్దీతో అసలు ఈ కాంప్లెక్స్ దగ్గర పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆటోల కోసం ఇతర బస్సుల కోసం మినీ బస్ స్టాండ్ల దగ్గర వెయిట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అట్లాంటి వాతావరణం కనిపించట్లేదు. ఇంచుమించుగా ప్రతిరోజు కూడా ఆ టెంపరేచర్ హై అవుతున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ ఎవరు కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కార్లు వాహనాలు ఏమైనా 4 వీలర్స్ ఉంటే వాటిల్లో ట్రావెల్ చేస్తున్నారు. లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు ముఖాలకి ఖచ్చితంగా స్కార్ఫ్ కానీ కర్చీఫ్స్ కానీ కట్టుకుని వస్తున్నటువంటి పొజిషన్ అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇంత తీవ్ర స్థాయిలో అంటే ఇప్పుడే 38 డిగ్రీస్ టెంపరేచర్ ఉందంటే మరొక గంట సేపటికి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ ఎవరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంకా రానున్న రోజుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా బయటికి రావాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు బయటికి రాకపోతే జీవనం కొనసాగదు. కాబట్టి ఎండలు మండుతున్నా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే వైజాగ్లో ఎండలు మండిపోతున్నాయని మాత్రం చెప్పొచ్చు. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.